నేను చివరికి కన్సిస్టెంట్‌గా ఎలా ఉండాలో బాగా తెలుసుకున్నానండి. ఒక్కసారి నిజాయితీగా చెప్పండి. జనవరి 1 నుంచి మీరు మొదలుపెట్టిన రొటీన్స్‌లో ఇప్పటికి ఎన్ని రొటీన్స్ నిజంగా ఫాలో అవుతున్నారు? నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడానికి ఇలా అడగడం లేదు. కానీ కాస్త ఆలోచించి బాగా చెప్పండి. ఆ రొటీన్స్ ఎప్పుడు మానేశారు? 4 రోజుల్లోనా? లేదా 15 రోజుల తర్వాత? లేదా కొన్ని వారాలు బాగా చేసి తర్వాత లైఫ్ బిజీ అయ్యి మళ్ళీ వదిలేసారా? ఇలా అందరికీ జరుగుతూనే ఉంటుంది కదా! ఈ వీడియో పైన మీరు క్లిక్ చేశారంటే అది మీకు మొదటిసారి కాదు. మీరు ఒక లూప్‌లో ఇరుక్కుపోయారు. ప్రతి వారం మొదట్లో లేదా ప్రతి నెల మొదట్లో ఈసారి నా లైఫ్ నేను పూర్తిగా మార్చేస్తా అని పెర్ఫెక్ట్ రొటీన్ ప్లాన్ చేస్తారు. మోటివేషనల్ యూట్యూబ్ వీడియోస్ కూడా చూస్తారు. అంతేకాకుండా పింట్రెస్ట్‌లో యాస్థెటిక్ ఫోటోస్ కూడా సేవ్ చేస్తారు. కానీ ఏం లాభం? మరి ఈసారి మాత్రం ఖచ్చితంగా డిఫరెంట్‌గా ఉంటుందని మీకు మీరే కన్విన్స్ చేసుకుంటారు. అంతే కదా! డే 1 ఫుల్ మోటివేషన్, ఫుల్ ఎక్సైట్‌మెంట్ కూడా. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. కానీ డే 5కి మోటివేషన్ కొంచెం తగ్గుతుంది కదా! వారం చివరికి మళ్ళీ స్క్వేర్ వన్. తర్వాత మరో మండే లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఇది నాకు కూడా తెలుసండి. ఎందుకంటే నేను కూడా ఇదే లూప్‌లో ఎన్నో సార్లు పడిపోయాను. గత సంవత్సరం కూడా నేను అదే సిట్యుయేషన్‌లో ఉన్నా. అందులో వరస్ట్ పార్ట్ ఏంటంటే రొటీన్ మొదలుపెట్టడం అయితే కాదు. మధ్యలో ఆపేయడం కూడా కాదు. అది మీ ఐడెంటిటీ మీద ఎఫెక్ట్ చేస్తుంది. నేను ఇన్‌కన్సిస్టెంట్ పర్సన్. నాలో డిసిప్లైన్ అస్సలు లేదు అని మిమ్మల్ని మీరే నమ్మడం మొదలుపెడతారు. అప్పుడు గిల్ట్‌తో డిసిప్లైన్‌ని ఫోర్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఒకవేళ నేను గనక మీకు ఇలా చెప్తే మీరు ఇన్‌కన్సిస్టెంట్ కాదు. మీకు డిసిప్లైన్ లేకపోవడం అస్సలు కాదు. మరి అసలు ప్రాబ్లమ్ కన్సిస్టెన్సీయే కాదండి. మరి ప్రాబ్లమ్ ఏంటి అని అడుగుతారా? చెప్తానది కూడా. మీ రొటీన్స్‌ని బ్యాడ్‌లీ డిజైన్ చేయడం, మోటివేషన్‌ని ఫోర్స్ చేయడం, విల్ పవర్‌ని ఫోర్స్ చేయడం. ఈ ప్రాబ్లమ్‌ని ఏమాత్రం సాల్వ్ చేయదు. కానీ రొటీన్ డిజైన్ మార్చితే మాత్రం ఈ ప్రాబ్లమ్ పూర్తిగా సాల్వ్ అవుతుంది. అవునండి, నమ్మండి నా మాట. ఈ వీడియోలో నేను మీకు ఒక సింపుల్ సైకాలజీ బ్యాక్డ్ మెథడ్ చూపిస్తాను. ఇది మోటివేషన్ లేకపోయినా, బిజీగా ఉన్నా, టైర్డ్‌గా ఉన్నా, ఓవర్‌వెల్మ్డ్‌గా ఉన్నా కూడా ఇది బాగా పనిచేస్తుంది. అందుకే వీడియో మిస్ అవ్వకుండా చూడండి. నేను దీన్ని రియల్ లైఫ్ కన్సిస్టెన్సీ మెథడ్ అని అంటాను. కానీ ముందుగా మీరు ఇప్పటి వరకు ఫాలో చేసిన రొటీన్స్ అసలు ఎందుకు ఫెయిల్ అయ్యాయో తెలుసుకుందామా? ఎందుకంటే ఒకసారి అది అర్థమైతే మళ్ళీ ఆ ట్రాప్‌లో పడరు మీరు. అసలు రొటీన్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయి? రొటీన్ ఫెయిల్ అయితే మనలో చాలా మంది కూడా ఏమనుకుంటారు? నేను డిసిప్లైన్డ్ కాదు. నేను హార్డ్ ఎనఫ్‌గా ట్రై చేయలేదు. కానీ రొటీన్స్ మోటివేషన్ లేకుండా ఫెయిల్ మాత్రం కావండి. అవి అజంప్షన్స్ మీద బిల్డ్ అవుతాయి. రియల్ లైఫ్ కోసం డిజైన్ చేసినవి కావు. అందుకే అవి ఎక్కువగా ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఏ రొటీన్ అయినా సరే వర్క్ అవ్వాలంటే 5 క్రైటీరియా ఉండాలి. అవేంటో తెలుసుకుందామా? ఫస్ట్ వన్, టైమ్ ఇన్వెస్ట్‌మెంట్. ఈ రొటీన్ రోజుకు ఎంత సమయం అడుగుతుంది? చాలా ట్రెండింగ్ మార్నింగ్ రొటీన్స్ చాలా ఉంటాయి. 5 AM వేకప్, 10 స్టెప్ స్కిన్ కేర్, 1 అవర్ పైలట్స్, గ్రీన్ స్మూతీ, జర్నలింగ్, మెడిటేషన్, మేనిఫెస్టేషన్, రీడింగ్. ఇవి ఫినిష్ అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోతుంది కదా! అసలు పనెప్పుడు చేస్తారు మరి? వర్కౌట్ రొటీన్స్ కూడా అలాగేనండి. ఈసారి సీరియస్‌గా జిమ్
1 నుంచి 1.5 అవర్ వర్కౌట్ చేయాలి. కార్డియో, స్ట్రెచింగ్, వాకింగ్, థ్రెడ్‌మిల్ ఇవన్నీ పేపర్ మీద రాసుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ ఒక బిజీ డే వచ్చిందంటే, లేట్ నైట్ అయ్యిందంటే, అదే ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉందంటే అంతే సంగతి కదా! 90 మినిట్స్ వర్కౌట్ ఇంపాసిబుల్ అండి. అవును. అప్పుడు కొంచెమైనా చేద్దాం అనుకోకుండా ఈరోజు వదిలేద్దాంలే అనుకుంటాం. మళ్ళీ కొత్తగా మొదలుపెడుతున్నప్పుడు 20-30 మినిట్స్ కంటే ఎక్కువ టైం అడిగే రొటీన్ మీ ఫెయిల్యూర్‌కి సెటప్ చేస్తుంది. అర్థమైందా ఈ విషయం? ఇక సెకండ్, స్టార్టింగ్ ఓవర్‌వెల్మ్. ఈ రొటీన్ మొదలు పెట్టడానికి మీ ఎక్సైటింగ్ లైఫ్ ఎంత చేంజ్ చేయాలి? 5 AM లేవాలంటే అలారం పెట్టుకుంటే సరిపోదండి. స్లీప్ షెడ్యూల్ చేంజ్, డిన్నర్ టైమింగ్ చేంజ్, ఈవినింగ్ రొటీన్ చేంజ్, సోషల్ లైఫ్ టోటల్లీ చేంజ్. ఒక్కసారిగా 10 హ్యాబిట్స్ యాడ్ చేస్తే బ్రెయిన్ దాన్ని థ్రెట్‌గా చూస్తుంది. అటామిక్ హ్యాబిట్స్‌లో కూడా ఇదే చెప్తారు. బ్రెయిన్ పెద్ద చేంజెస్‌ను రెసిస్ట్ చేస్తుందండి. ఓకే. నెక్స్ట్, థర్డ్, సస్టైనబిలిటీ. నిజంగా ఎంతకాలం చేయాలి దీన్ని? మనం ఎంతకాలం చేయగలము? చాలా రొటీన్స్ మీ బెస్ట్ డేస్‌లో మాత్రమే వర్క్ అవుతాయి. మీరు బాగా నిద్రపోయిన రోజు, లేదా బాగా మోటివేషన్ వీడియోస్ చూసిన రోజు, లేదా మనకి ఏ ప్రాబ్లము లేని రోజు. అప్పుడు రొటీన్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. కానీ లైఫ్ ప్రతిరోజు పర్ఫెక్ట్‌గా ఉంటుందా? కాదు కదా! నేను కూడా ఒకసారి జాన్వరిలో ఫిట్‌నెస్ రొటీన్ స్టార్ట్ చేశాను. ప్రతిరోజు 7 AMకి లేదా 5 AMకి యోగా. ఒక వారం సూపర్‌గా జరిగిందండి. కానీ వర్క్ మిడ్‌నైట్ వరకు ఉండేది. 1:30 వరకు పడుకునేదాన్నే కాదు. అలాంటి షెడ్యూల్‌లో 5 AM యోగా కాక 7 AM ఆ రొటీన్ సస్టైనబుల్ కూడా కాలేదు. తర్వాత ఫోర్త్ వన్, ఫ్లెక్సిబిలిటీ. లైఫ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మారితే రొటీన్ సర్వైవ్ అవుతుందా? లేట్ నైట్, ఎక్స్ట్రా ఆఫీస్ వర్క్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, గెస్ట్, ఫ్యామిలీ ఫంక్షన్స్, ఫెస్టివల్స్, ట్రాఫిక్, పవర్ కట్స్ ఇవన్నీ వచ్చినప్పుడు రొటీన్ పూర్తిగా కొలాప్స్. అంతే కదా! అయితే మరి అది రొటీన్ ఎందుకు అవుతుంది? ఫ్యాంటసీ మాత్రమే. ఇక ఫిఫ్త్ పాయింట్, రియాలిటీ చెక్. ఈ రొటీన్ మీ లైఫ్ కోసం డిజైన్ అయ్యిందా అని చెక్ చేసుకోవాలి. లేక అన్లిమిటెడ్ టైం, మనీ, రింగ్ లైట్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కోసమా? సోషల్ మీడియా మార్నింగ్ రొటీన్స్ని చాలా కంటెంట్ క్రియేటర్స్ కోసం, వాళ్ళ మార్నింగ్ రొటీన్ వాళ్ళ జాబ్ అస్సలు కాదు. మరి నిజంగా వర్క్ అయ్యే సిస్టమ్ ఎలా ఉండాలి? పర్ఫెక్ట్ సిస్టమ్ అంటే ఎలా ఉండాలి అంటే, రోజుకి 15-20 నిమిషాలు మాత్రమే ఎక్సైటింగ్ షెడ్యూల్లో ఫిట్ అవ్వాలి. మరి నిజంగా వర్క్ అయ్యే సిస్టమ్ ఎలా ఉండాలి? పర్ఫెక్ట్ సిస్టమ్ ఎలా ఉండాలి? రోజుకి 15-20 మినిట్స్ మాత్రమే ఎగ్జిస్టింగ్ షెడ్యూల్లో ఫిట్ అవ్వాలి. చాలా చిన్నగా స్టార్ట్ అవ్వాలి. బ్యాడ్ డేస్లో కూడా సర్వైవ్ అవ్వాలి. రియల్ పీపుల్ కోసం ఉండాలి. అంటే రియల్ మెథడ్ అయి ఉండాలి. రియల్ మెథడ్ 4 ఫేజెస్లో ఉంటుంది. అవేంటి? రీవైర్, ఎంబెడ్, అలైన్, లాకింగ్. ఈ 4 ఫేజెసే రియల్ మెథడ్గా ఉంటాయి. ఫేజ్ 1, రీవైర్. ఆలోచనలు మార్చుకోవాలి. మోటివేషన్ మీద డిపెండ్ అవ్వడం స్టాప్ చేసేయాలి ఇక. అంతే కదా! మోటివేషన్ అనేది ఎప్పుడు టెంపరరీ అండి. అందుకే ఇలా అడగాలి, మోటివేషన్ లేకపోయినా ఇది ఎలా జరుగుతుంది అని ఆలోచన చేయాలి. లో ఎనర్జీ వెర్షన్ క్రియేట్ చేయండి. అప్పుడు ఇది తప్పకుండా జరుగుతుంది. బెస్ట్ డేస్ కోసం కాదు, వర్స్ట్ డేస్ కోసం కూడా రొటీన్ డిజైన్ చేయండి. అంటే మన బ్యాడ్ డేస్, మనకు టైం లేనప్పుడు కూడా మనం రొటీన్ ఫాలో అయ్యేలా చేయాలి. ఫిట్నెస్ గోల్ ఉందా? 90 మినిట్స్ వర్కౌట్ కాదు, 50 మినిట్స్ జస్ట్ వాక్. స్టడీ గోల్ ఉందా? 3 అవర్స్ డీప్ వర్క్ కాదు, 10 మినిట్స్ ఫోకస్డ్ స్టడీ.
అంతే. స్టార్టింగ్ నాట్ ఈక్వల్ టు ఇంటెన్సిటీ. మీ పని ఒక్కటే, జస్ట్ స్టార్ట్. ఎక్కువ చేయడం బోనస్ మాత్రమే, పెర్ఫెక్ట్ స్ట్రీక్స్ మర్చిపోండి. ఒక డే మిస్ అయితే అదేం పెద్ద ఫెయిల్యూర్ కాదు. మరి ఏంటి, మిస్ అయిన తర్వాత ఎలా ఈజీగా స్టార్ట్ చేయాలి, అక్కడే రైజ్ అయ్యే క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఫేజ్ 2, లైఫ్లో ఫిట్ చేయడం. అవునండి, హ్యాబిట్ని సెపరేట్గా ఈవెంట్ లాగా చూడకండి. గోల్ రీచ్ అయ్యాక ఆపేద్దాం అని ఆలోచించకండి. ఎగ్జిస్టింగ్ హ్యాబిట్ అటాచ్ చేయండి. ఎగ్జాంపుల్గా టీవీ చూస్తూ స్టెప్పర్ యూజ్ చేయండి. బెడ్ పక్కన జర్నల్ పెట్టండి. డెస్క్ దగ్గర కూర్చున్న వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేయండి. ఫ్రిక్షన్ తగ్గించండి. ఎక్స్ట్రా స్టెప్స్, క్విట్టింగ్ ఛాన్సెస్, వర్కౌట్ క్లాత్స్ ముందు రోజే పెట్టండి. ఇవన్నీ కూడా మనం డైలీ చేసే పనుల్లో ఫిట్ చేయడం అలవాటు చేసుకోండి. ఫోన్ బెడ్రూమ్ బయట ఛార్జ్ చేయండి. నియరెస్ట్ జిమ్ చూస్ చేయండి. రియల్ షెడ్యూల్స్కి మ్యాచ్ చేయండి. మార్నింగ్ అవర్స్ అయితే ఈవినింగ్ రొటీన్ పెట్టండి. కన్సిస్టెన్సీ పెర్ఫెక్ట్ టైమింగ్ వల్ల కాదు, ప్రెడిక్టబుల్ ప్లేస్మెంట్ వల్ల వస్తుంది. ఓకేనా, ఈ విషయం మర్చిపోకండి. ఇక ఫేజ్ 3, అలైన్. మీ వాల్యూస్తో కనెక్ట్ చేయడం. చాలా గోల్స్ నిజంగా మీవి కావండి. ఇన్స్టాగ్రామ్ వల్ల, లేక ఫ్రెండ్స్ వల్ల, లేక సొసైటీ వల్ల, లేదా ఫ్యామిలీ వల్ల. అందుకే మీరు కన్సిస్టెంట్గా ఉండలేకపోతున్నారు. అందుకే డీప్ వై కనుక్కోండి. 1 lakh సేవ్ చేయాలి. ఎందుకు అంటే అందరూ అంటున్నారు కాబట్టా? అస్సలు కాదు. మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, ఆ ఉద్దేశంతో ఉండండి. అప్పుడు అది ఐడెంటిటీ అవుతుంది. టాస్క్ని రొమాంటిక్గా ఆలోచించండి. హ్యాబిట్ ఎంజాయబుల్ అయితే బ్రెయిన్ దాన్ని రిపీట్ చేస్తుంది. క్యూట్ వర్కౌట్ క్లోత్స్, బ్యూటిఫుల్ స్టడీ కేఫ్, క్యాండిల్ వైల్ జర్నలింగ్, మెయిన్ క్యారెక్టర్ ప్లేలిస్ట్. స్టాన్ఫోర్డ్ రీసెర్చర్ బీజే ఫోక్ చెప్పినట్టు హ్యాబిట్స్ని వైర్ చేసేది రిపీటేషన్ కంటే ఎమోషన్స్ మాత్రమే. ఇంకా లాస్ట్ వన్, ఫేజ్ 4, లాక్-ఇన్. బ్యాడ్ డేస్ కోసం సిస్టమ్ బిల్డ్ చేయాలి. మినిమం వెర్షన్ ఉండాలి. 40 minutes వర్కౌట్, మినిమం 10 minutes మూమెంట్, 3 hours స్టడీ కాదు, మినిమం 1 page రీడింగ్. గుడ్ డేస్లో స్కేలప్ చేయండి. ఎనర్జీ ఉన్నప్పుడు ఎక్కువ చేయండి, కానీ చేయడం మాత్రం మిస్ చేయకండి. కానీ రూల్ మాత్రం మినిమం వెర్షన్ అంతే. రీస్టార్ట్ మైండ్ సెట్ వదిలేయండి. 1 day మిస్ అంటే జర్నీ రీస్టార్ట్ కాదు. ట్రాఫిక్ వల్ల జర్నీ స్టాప్ చేస్తామా? కాదు కదా. మరి ఇది మాత్రం ఎందుకు స్టాప్ చేయాలి? అలాగే ఇది కూడా. డూ ఇట్ టుడే అని ఒక లైన్ ఉంది, అది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఫెయిల్యూర్ కాదు అసలు ట్రాప్. ఫెయిల్యూర్ తర్వాత ప్రయత్నించడం ఆపేయడమే అసలైన ట్రాప్. మరి ఇక్కడి నుంచి మనకొచ్చిన మెసేజ్ ఏంటో తెలుసా? మీరు లేజీ అస్సలు కాదండి. మీకు డిసిప్లైన్ లేదు అనుకోవడం చాలా పెద్ద తప్పు. మీ రొటీన్స్ మీ లైఫ్ కోసం డిజైన్ కాలేదు అంతే. అది మీకు గుర్తించడం లేట్ అయ్యింది. కన్సిస్టెన్సీ రావాలంటే బెటర్ సిస్టమ్స్ కావాలి, స్మాల్ హ్యాబిట్స్ కావాలి, రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ కావాలి, సెల్ఫ్ కంపాషన్ కావాలి. మీరు 5 AM పర్సన్ అవ్వాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. రోజు స్మార్ట్ డెసిషన్స్ తీసుకునే పర్సన్ అయితే చాలు. ఒక 20 minute వర్కౌట్ కొద్ది రోజులకు ఫిట్నెస్ ఐడెంటిటీ అవుతుంది. ఒక డే సెల్ఫ్ ఫర్గివ్నెస్ కొద్ది కాలానికి రెసిలియన్స్ అవుతుంది. కన్సిస్టెంట్గా కనిపించే వాళ్ళు ఏ మాత్రం స్పెషల్ కాదండి. వాళ్లకు వర్క్ అయ్యే సిస్టమ్స్ ఉన్నాయంటే. మరి ఇప్పుడు మీకు కూడా ఉన్నాయి కదా, ఇప్పుడే స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అర్చనా నవకోటి.